సాధారణంగా ప్రతి అంశంలోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక కీలకమైన అంశంపై మాత్రం ఏకమయ్యాయి. గతేడాది ఎన్నికల్లో ఉప్పు నిప్పులా పోరాడుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అలాగే వైఎస్ఆర్సీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఒక్కటయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన మంత్రి నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో వైసీపీ వైఖరి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ప్రతిపక్ష వైసీపీ ఇరుక్కున పడినట్లయింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని అభినందిస్తూ లోకేష్ శాసన మండలిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతిస్తారా లేదా అని కూటమి ఎమ్మెల్సీలు వైసీపీని నిలదీశారు. సాధారణంగా కేంద్రానికి మద్దతివ్వడానికి ఇష్టపడిన వైసీపీ ఈ విషయంలో మాత్రం ఆలోచనలో పడింది. చివరికి ఈ తీర్మానాన్ని అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషిరాజు విశాఖ స్టీల్ ప్లాంట్ పై తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఈ ఘటన ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఉదయం నుంచి వివిధ అంశాలపై కూటమి, వైసీపీ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కానీ విశాఖ ఉక్కు విషయంలో మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన విషయంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయి. దీనిని బట్టి ప్రజల మనోభావాలకు రాజకీయ పార్టీలు ఎంత విలువ ఇస్తున్నాయో అర్థమవుతుంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రజల ప్రయోజనాల కోసం ఏకమవ్వడం మంచి పరిణామమని చెప్పవచ్చు. ఈ అరుదైన ఏకాభిప్రాయం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికినట్టేనా? ప్రజల ప్రయోజనాలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఇలాగే కలిసికట్టుగా పోరాడతాయా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.